వీడియోలో వచ్చేసి మనము నెంబర్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఈ ప్యాటర్న్. సో ఇక్కడ వచ్చేసి మనకి 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అండ్ 1 2 3 4. సో ఇక్కడ మనకి 4 రోస్ అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ ప్యాటర్న్ ని ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ రఫ్ గా చూసి తర్వాత ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఇక్కడ మనకి ఇచ్చిన ప్యాటర్న్ ఎలా ఉంది? 4 రోస్ అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4 and same as this 4 rows 4 columns. సో రోస్ వచ్చేసి 4 ఉన్నాయి. సో రోస్ ని మనం దేంతో ఇండికేట్ చేస్తాము? I వాల్యూతో. అండ్ కాలమ్స్, సో కాలమ్స్ వచ్చేసి 4 ఉన్నాయి అండ్ కాలమ్స్ దేంతో ఇండికేట్ చేస్తాము? J వాల్యూతో ఇండికేట్ చేస్తాము. అండ్ ఇక్కడ మనకు ప్రతిసారి ఏ వాల్యూ చేంజ్ అవుతుందో చూసుకోండి. సో మనకి రోస్ అయితే యాస్టీస్ గా 1 2 3 4 ఉన్నాయి. బట్ కాలమ్స్ చూడండి, ప్రతిసారి కాలమే మనకు చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకు 1 ఉంది. సో నెక్స్ట్ ఏముంది? 2 ఉంది. సో మనకి +1 అనేది మనకి ప్రతిసారి యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మనము, సో ప్రతిసారి +1 యాడ్ అవుతుంది కాబట్టి J కాలమే యాడ్ అవుతుంది కాబట్టి J వాల్యూనే మనము ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ 4 4 ఉన్నాయి కదా. సో ఎగ్జాక్ట్ గా మీకు స్క్వేర్ షేప్ లో ఉంటే మాత్రం సైజ్ కన్సిడర్ చేసుకొని ఫిక్స్డ్ వాల్యూ తీసేసుకోండి. సో సైజ్ ఈక్వల్ టు 4 అని చెప్పేసి తీసుకోండి. అండ్ మీరు ఎప్పుడైతే కండిషన్ ఇస్తారో 4 4 అని కన్సిడర్ చేయకుండా సైజ్ వేరియబుల్ అనేది తీసుకోండి. ఇది వచ్చేసి మనకి రఫ్ గా ఇలా ఉంటుంది. అండ్ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేద్దాము, మీకు అర్థమవుతుంది. టేక్ ఏ న్యూ ఫైల్, సోర్స్ ఫైల్ #include stdio.h మెయిన్ ఫంక్షన్ int main return 0. అండ్ ఇక్కడ మనకి ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 రోస్ అండ్ 4 కాలమ్స్ ఉన్నాయా? సో డిక్లరేషన్ I వాల్యూస్ అండ్ J వాల్యూస్ విత్ ఇన్ ద లూప్ కన్స్ట్రక్ట్ చేయొద్దు కాబట్టి ముందే నేను డిక్లేర్ చేసుకుంటున్నాను int I, J. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ మీకు సైజ్ ఇక్కడే డిక్లేర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే లేదు. సైజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కదా, మనకి 4 రోస్ అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డైరెక్ట్ తీసేసుకోండి. సో ఎప్పుడైతే మీకు స్క్వేర్ షేప్ లో ఉంటుందో అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ కండిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి స్టార్ వాల్యూ కానీ స్పేస్ వాల్యూస్ కానీ ఏమైనా ఉంటే అలా కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఎగ్జాక్ట్ నేను ఇలా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇనిషియలైజేషన్ I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ని రోస్ ఉన్నాయి? మనకి 4 ఉన్నాయా? సో అవుటర్ లూప్ మనము I వాల్యూతో తీసుకుంటాము. అండ్ ఇక్కడ మనకి 4 ఉన్నాయి. సో సైజ్ మనం ఆల్రెడీ ఇచ్చేసాం కదా, సైజ్ అని చెప్పేసి ఇవ్వండి I ప్లస్. నెక్స్ట్ కాలమ్స్ ఫర్ J ఈక్వల్ టు 1, J లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో కాలమ్స్ కూడా మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇక్కడ సైజ్ ఆల్రెడీ డిక్లేర్ చేసాము, డైరెక్ట్ గా సైజ్ ఇచ్చేసేయండి J ప్లస్. ఇక్కడ మనకు ప్రతిసారి ఏం చేంజ్ అవుతుంది? J వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుందా? సో మనకి దీంట్లో వచ్చేసి J వాల్యూ ప్రింట్ చేయండి. printf of %d, ఏ వాల్యూ ప్రింట్ చేయాలి? J వాల్యూ. నెక్స్ట్ మనకి L లైన్ ఉండాలి కదా, నెక్స్ట్ లైన్ ఎంటర్ అవ్వడానికి println \n. సేవ్ చేసి రన్ చేయండి. సో నెంబర్ ప్యాటర్న్స్ కదా, n pattern 1 ఫస్ట్ ప్యాటర్న్, n pattern 1 డాట్స్ ఎక్స్టెన్షన్ సేవ్, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి 1 2 3 4 అని 4 రోస్ అండ్ 4 కాలమ్స్ ఇక్కడ మనకి వచ్చాయి. సో ఎలా అయితే మనం అనుకున్నామో, ఎలా అయితే మనం కావాలనుకున్నామో అలానే మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇక్కడ చూడండి మీకు అక్కడ మనకి స్పేసెస్ తో లేదు, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. 1 2 3 4 1 కి 2 కి మిడిల్ లో స్పేస్ అనేది లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పేస్ కావాలంటే ఇక్కడ మీరు %d ప్లేస్ లో 2d అని ఇవ్వండి. సో అంటే 2 స్పేసెస్ వస్తాయి మనకు అక్కడ. చూడండి ఇన్ బిట్వీన్ ద నెంబర్స్ మనకు స్పేసెస్ అనేవి వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా స్పేస్ కావాలంటే 3 అని యూజ్ చేసుకోండి. సో ఇలా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం, అంటే 2 డెసిమల్ ప్లేసెస్ అన్నమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వన్. అండ్ ఈఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ లో ఎవరైనా ఇంటర్వ్యూ పర్సన్ క్వశ్చన్ లో ఎవరైనా ఇలా ఇచ్చారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 నెక్స్ట్ 1 2 3 4 5 6. సో సేమ్ యాజ్ ఇస్ గా ఇలా మనకి 6 రోస్ ఇచ్చారనుకోండి,
6 రోస్ ఇచ్చారు. సో 6 రోస్ కి మనము సేమ్ ఇదే విధంగా తీసుకొని అక్కడ సైజ్ ప్లేస్ లో 6 తీసుకుంటే మనకు వస్తుంది. బట్ ఇంటర్వ్యూ పర్సన్ మనకి సో ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనం యూజర్ ఎంటర్ చేసే విధంగా ఉన్నప్పుడు సో అప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్కాన్ఎఫ్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా స్క్వేర్ షేప్ ఉంది కాబట్టి రోస్ అండ్ కాలమ్స్ డిఫరెంట్ గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ సైజ్ అనే వేరియబుల్ తీసుకొని ఆ సైజ్ కి మనము ఒక వాల్యూ అనేది ఇస్తే మనం అదే ఇండికేట్ చేసుకోవచ్చు. అది ఓన్లీ ఈ స్క్వేర్ షేప్ ఉన్న ప్యాటర్న్స్ కి మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ ట్రయాంగిల్ షేప్ కానీ లేదు అంటే డైమండ్ షేప్ కానీ ఇలా ఉంటే మనకు డిఫరెంట్ వే అనేది కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనము స్కాన్ఎఫ్ తో చేద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, సోర్స్ ఫైల్, యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్ రిటర్న్ 0. సో ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా రోస్ కావాలంటే రోస్ సపరేట్ కాలమ్ సపరేట్ కూడా తీసుకోవచ్చు. సో స్క్వేర్ షేప్ ప్యాటర్న్స్ లో ఇచ్చారు అనుకోండి అప్పుడు మీరు ఏంటంటే స్పెసిఫిక్ గా సైజ్ అనేది తీసుకోవచ్చు. నేను 2 వేస్ చూపిస్తాను, మీరు ఏ వే అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ యూ క్యాన్ సెలెక్ట్ దిస్. సో ఇక్కడ వచ్చేసి ఇంట్ జే అండ్ ఐ రెండు డిక్లేర్ చేసుకోండి. అండ్ నేను ఓన్లీ సైజ్ మాత్రమే ఇస్తున్నాను ఇక్కడ, అంటే రోస్ కి కాలమ్స్ కి సేమ్ సైజ్ అన్నమాట. సో స్క్వేర్ షేప్ లో ఉన్న ప్యాటర్న్స్ కి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ డిక్లేర్ చేసుకోండి. సో యూజర్ ఎంటర్ చేయాలి కదా, ప్రింట్ఎఫ్. సో యూజర్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎంటర్ ది సైజ్. నెక్స్ట్ స్కాన్ఎఫ్. సో స్కాన్ఎఫ్ లో ఏంటి %d ఇంటీజర్ వాల్యూ ఎంటర్ చేస్తున్నారు కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %d కామా మనం ఏం తీసుకుంటున్నాం అక్కడ సైజ్ వాల్యూ తీసుకుంటున్నామా. సో యాంపర్సెంట్ సైజ్ మనం ఇచ్చిన వాల్యూ అనేది ఈ సైజ్ లో స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ అవుటర్ లూప్ ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ i ప్లస్ ప్లస్. నెక్స్ట్ j వాల్యూస్ ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ j ప్లస్ ప్లస్. అండ్ ఇక్కడ మనకి ఏం ప్రింట్ చేస్తున్నాం జే వాల్యూస్ ప్రింట్ చేస్తున్నామా. సో లాజిక్ వచ్చేసి సేమ్ బట్ యూజర్ నుంచి ఎంటర్ చేసుకోవాలి. %d కామా j. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ /n సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం ఒకసారి. నెంబర్ ప్యాటర్న్ 11.c ఎక్స్టెన్షన్ సేవ్. ఎగ్జిక్యూట్ చేయండి, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ ఏం అడుగుతుంది ఎంటర్ ద సైజ్. సో ఎప్పుడు మనం ఈ ఎంటర్ ద సైజ్ తీసుకోవాలి, ఓన్లీ సైజ్ తీసుకోవాలి అంటే ఇఫ్ ఇన్ కేస్ స్క్వేర్ ప్యాటర్న్ లాగా మనకు షేప్ ఉంటే ఇలా మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి 3 మాత్రమే ఇస్తున్నా, అంటే 3 రోస్ 3 కాలమ్స్. చూడండి 3 రోస్ అండ్ 3 కాలమ్స్ వస్తున్నాయా మనకి, ఇలా మనకి ఉంటుంది. అండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో నేను ఇక్కడ వచ్చేసి 10 ఇస్తున్నాను, అంటే 10 రోస్ 10 కాలమ్స్. చూడండి 10 రోస్ 1 2 3 4 5 6 7 8 9 10 రోస్ అండ్ 10 కాలమ్స్ ఉన్నాయా. ఇలా మనము సైజ్ అనేది తీసుకోవచ్చు ఈ స్క్వేర్ ప్యాటర్న్ లో. ఇఫ్ ఇన్ కేస్ మీకు రోస్ 9 కావాలి బట్ కాలమ్స్ 10 కావాలనుకోండి, మీరు రోస్ కి సపరేట్ కాలమ్స్ కి సపరేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను అది కూడా చూపిస్తాను. సో బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు ఇఫ్ ఏ ఫార్మాట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి int i కామా j. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము సైజ్ ఇవ్వకూడదు. రోస్ సపరేట్ కాలమ్ సపరేట్ అన్నప్పుడు రోస్ కి సపరేట్ అండ్ కాలమ్స్ కి సపరేట్, రోస్ కామా కాలమ్స్ అని చెప్పేసి నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ద రో సైజ్. సో రోస్ కి మనము స్కాన్ఎఫ్ తీసుకోవాలి. స్కాన్ఎఫ్ %d కామా యాంపర్సెంట్. సో రోస్ కి కదా ఇది, రోస్ కి తీసుకోండి. నెక్స్ట్ కాలమ్స్ కి ప్రింట్ఎఫ్ ఎంటర్ ద కాలమ్ సైజ్. కాలమ్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి కూడా స్కాన్ఎఫ్ కన్సిడర్ చేయండి. స్కాన్ఎఫ్ %d కామా యాంపర్సెంట్. కాలమ్స్ తీసుకున్నాం కదా, కాలమ్స్ తీసుకోండి. నెక్స్ట్ సో రిమైనింగ్ లాజిక్ మనకి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్. ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మనం ఇక్కడ రోస్ కదా, రోస్ తీసుకోండి. i వచ్చేసి మనం ఇండికేట్ చేసేది రోస్ కే కదా, అండ్ j వచ్చేసి కాలమ్స్ కి ఇండికేట్ చేస్తాము. ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాలమ్స్ j ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ మనం ప్రింట్ చేస్తుంది ఏంటి
జే వాల్యూస్. సో ప్రతి టైం మనకి జే వాల్యూస్ మాత్రమే ఇంక్రిమెంట్ అవుతున్నాయి, అంటే చేంజ్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి printf పర్సెంటైల్లీ. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్పేస్ కావాలంటే ఇన్ బిట్వీన్ ద ఇంటీజర్స్ మనం 2D, ఎక్స్ట్రా స్పేస్ కావాలంటే 3D అలా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు జే వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి జే ప్రింట్ చేసుకోండి. నెక్స్ట్ జే లూప్ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. సో printf /n సేవ్ చేసి రన్ చేయండి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి ఎంటర్ ద రో సైజ్. సో నేను ఇక్కడ వచ్చేసి రో సైజ్ 4 ఇస్తున్నాను అండ్ కాలమ్ సైజ్ వచ్చేసి 9 ఇస్తున్నాను. చూడండి, సో 4 rows 9 columns. సో మీకు స్క్వేర్ షేప్ లో కావాలంటే ఫిక్స్డ్ సైజ్ అనేది ఇవ్వండి. లేదు మాకు రో సైజ్ డిఫరెంట్ అండ్ కాలమ్స్ డిఫరెన్స్ కావాలి అంటే ఇలా మీరు తీసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ మీరు లాజిక్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్యాటర్న్. సో సెకండ్ ప్యాటర్న్ చూద్దాము. సో ఇక్కడ సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఇక్కడ ప్యాటర్న్ లో ఏమేమి అవుతున్నాయి? సో మనకు సైజ్ వచ్చేసి 4 rows 4 columns ఫిక్స్డ్ ఉంది. సో మనం రో సెపరేట్ కాలమ్ సెపరేట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. సో ఇక్కడ మనకి ఫిక్స్డ్ సైజ్ అనేది 4 తీసుకుంటే సరిపోతుంది. స్క్వేర్ షేప్ లో ఉంది కదా. అండ్ నెక్స్ట్ ప్రతిసారి ఏమవుతుంది చూడండి, ఎన్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఏం చేయాలి? ప్రీవియస్ గా ఏమవుతుంది, జే వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఓన్లీ జే వాల్యూ ఇచ్చాము. బట్ ఇక్కడ ఏమవుతుంది, ఎన్ వాల్యూస్ అనేవి ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఎన్ వాల్యూ కి ఇనిషియలైజేషన్ 1 తీసుకొని ఇంక్రిమెంటేషన్ అనేది చేసుకుంటాను. ఒకసారి నార్మల్ గా రఫ్ గా చూద్దాము ఏమేమవుతున్నాయో. సో ఇక్కడ వచ్చేసి ప్యాటర్న్ మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మనకి ఇచ్చింది 4 cross 4 కదా. 1 minute. ఓన్లీ 4 rows and 4 columns ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? రోస్ వచ్చేసి 4 ఉన్నాయి. సో ఐతో ఇండికేట్ చేసుకుంటాము. నెక్స్ట్ కాలమ్స్ వచ్చేసి 4 ఉన్నాయి అండ్ జేతో ఇండికేట్ చేసుకుంటాం. సో మనకి రోస్ అండ్ కాలమ్స్ రెండు సేమ్ ఉన్నాయి కదా. సో రోస్ సెపరేట్ కాలమ్స్ సెపరేట్ కాకుండా ఓన్లీ సైజ్ ఈక్వల్ టు 4 అనే ఫిక్స్డ్ వాల్యూ కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటి, ప్రతిసారి మనకి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఎన్ వాల్యూ అనేది 1 తీసుకొని నెక్స్ట్ ఎన్ ప్లస్ ప్లస్ అనేది ఇంక్రిమెంట్ చేసుకోండి. ప్రతిసారి చూడండి ఇక్కడ మనకి 1 ఉంది. సో 1 ప్లస్ ప్లస్ ఏమవుతుంది 2, 2 ప్లస్ ప్లస్ 3, 3 ప్లస్ ప్లస్ 4, నెక్స్ట్ 4 ప్లస్ ప్లస్ 5. సో ప్రతిసారి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ మనము ఎన్ వాల్యూ అనేది 1 తీసుకొని అండ్ ఎన్ ప్లస్ ప్లస్ అనే ఇంక్రిమెంటేషన్ ని ప్రింట్ చేసుకోండి. అప్పుడు మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ప్రోగ్రామ్ చూద్దాం ఒకసారి. టేక్ ఏ న్యూ ఫైల్, సోర్స్ ఫైల్ #include.h int main return 0. అండ్ ఇక్కడ ఏమేమి కన్సిడర్ చేయాలి? ఐ వాల్యూస్ జే వాల్యూస్ డిక్లేర్ చేసుకోవాలి. నెక్స్ట్ n ఈక్వల్ టు 1 అని తీసుకోమన్నాను. సో n ఈక్వల్ టు 1. సో ప్రతిసారి ఇంక్రిమెంటేషన్ అవుతుంది కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 తో నేను ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సైజ్ మనకు సేమ్. సో సేమ్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ వాల్యూ అనేది తీసుకోండి. సైజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ అవుటర్ లూప్ ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ i ప్లస్ ప్లస్. ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్. సో రెండు మనకి 4 rows అండ్ 4 columns ఉన్నాయి కాబట్టి ఫిక్స్డ్ సైజ్ 4 అనేది తీసుకున్నాను. j ప్లస్ ప్లస్ printf. సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? ప్రతిసారి వాల్యూ అనేది చేంజ్ అవుతుందా? ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంటీజర్స్ మిడిల్ లో స్పేస్ కావాలి అంటే 2D అని కన్స్ట్రక్ట్ చేసుకోండి, కామా. సో ఎన్ వాల్యూ అనేది ప్రతిసారి ఇంక్రిమెంటేషన్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ ప్లస్ ప్లస్ ఇవ్వండి అండ్ లాస్ట్ కి printf \n. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సెకండ్ ప్యాటర్న్ కదా, .c ఎక్స్టెన్షన్ సేవ్. ఎగ్జిక్యూట్ చేసి రన్ చేయండి. కంపైల్ అండ్ రన్.
చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఆ క్వశ్చన్ మనం చేసామా. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ లో కొంచెం స్పేసెస్ కావాలి. సో అలా కావాలి అన్నప్పుడు మీరు ఇక్కడ 3D ఆర్ 4D ఏదైనా తీసుకోండి బేస్డ్ ఆన్ ది ప్యాటర్న్. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా స్పేస్ వచ్చిందా. సో ఎలా కావాలంటే మీరు అలా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి ఏ ప్యాటర్న్, సెకండ్ ప్యాటర్న్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి ఇఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇచ్చినప్పుడు లైక్ రోస్ స్పెసిఫిక్ గా ఇన్ని కావాలి అండ్ స్పెసిఫిక్ గా కాలమ్స్ ఇన్ని కావాలి అన్నప్పుడు మీరు స్కాన్ఎఫ్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో అది కూడా చూద్దాము. సో అది కమెంట్ చేద్దాము. ఇంట్ ఐ కామా జే, నెక్స్ట్ ఇంట్ n ఈక్వల్ టు 1. నెక్స్ట్ మనం ఇక్కడ రోస్ సపరేట్ కాలమ్ సపరేట్ కదా. సో లేదు అంటే ఓన్లీ సైజ్ సేమ్ ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ సైజ్ తీసుకొని ఇలా కూడా చేయొచ్చు. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద సైజ్ స్కాన్ఎఫ్. సో మనకి సైజ్ వేరియబుల్ స్టోర్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను సైజ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఫర్ I equal to 1, I less than or equal to size I plus plus j value. For j equal to 1, j less than or equal to size j plus plus. ఇక్కడ మనం ప్రింట్ చేయాల్సింది printf percentile 4d. సో లేదు అంటే 3d అలా కన్స్ట్రక్ట్ చేసుకోండి. కామా n ప్లస్ ప్లస్. సో రిమైనింగ్ లాజిక్ మొత్తం సేమ్. జస్ట్ యూజర్ నుంచి సైజ్ ఎంటర్ చేసుకోవడానికి మనం ఈ స్కాన్ఎఫ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి ప్రింట్ఎఫ్ /n సేవ్ చేసి రన్ చేయండి. సో ఇక్కడ కూడా మనకు ఎంటర్ ద సైజ్ అంటే రోస్ అండ్ కాలమ్స్ సేమ్ సైజ్ రావడానికి ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 7 ఇస్తున్నాను అంటే మనకి 7 రోస్ అండ్ 7 కాలమ్స్ ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి 7 కాలమ్స్ ఉన్నాయి. రోస్ చూడండి 1 2 3 4 5 6 7 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి మీకు స్క్వేర్ షేప్ ప్యాటర్న్ కావాలి అంటే ఓన్లీ సైజ్ తీసుకోండి. లేదు రోస్ అండ్ కాలమ్స్ డిఫరెంట్ గా కావాలి అంటే ఇక్కడ మీరు ఈ వే తీసుకోండి. సో నేను ఇంకో వే చూపిస్తున్నాను. విత్ ఇక్కడే చూపిస్తాను. లేదు అంటే సపరేట్ తీసుకున్నాం. ఇంట్ I, j, ఇంట్ n ఈక్వల్ టు 1. నెక్స్ట్ రోస్ అండ్ కాలమ్స్ సపరేట్ కదా. రోస్ కాలమ్స్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ది రో సైజ్. నెక్స్ట్ మనం ఫస్ట్ రో సైజ్ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి స్కాన్ఎఫ్ లో రోస్ తీసుకోండి. %d, యాంపర్సెంట్ రోస్. సో ఇక్కడ ఏ వేరియబుల్ ఇచ్చారో అదే వేరియబుల్ తీసుకోండి. ఇక్కడ లేదు అంటే మీకు ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ కాలమ్ ఎంటర్ చేయండి. ప్రింట్ఎఫ్ ఎంటర్ ది కాలమ్ సైజ్. నెక్స్ట్ కాలమ్ ని స్టోర్ చేసుకోవడానికి కాలమ్ తీసుకోండి. ఇక్కడ %d, యాంపర్సెంట్ కాలమ్స్. నెక్స్ట్ రిమైనింగ్ లాజిక్ మనకు అక్కడ సేమ్. ఫర్ I equal to 1, I less than or equal to, so rows I plus plus. Next columns కి for j equal to 1, j less than or equal to columns j plus plus. Printf of percentile 3d, n plus plus. సో ప్రతిసారి n వాల్యూ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ n ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేసుకున్నాను. నెక్స్ట్ లైన్ కి printf of \n సేవ్ చేసి రన్ చేయండి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి రో సైజ్ సపరేట్ గా ఎంటర్ చేస్తున్నాను. రో సైజ్ వచ్చేసి నేను 10 తీసుకుంటున్నాను. ఎంటర్ ది కాలమ్ సైజ్ 1 minute. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి, కంపైల్ అండ్ రన్. సో రో సైజ్ వచ్చేసి 7 తీసుకుంటున్నాను. కాలమ్ సైజ్ సో వెయిట్ ఏ మినిట్, ఇక్కడ ఏదో స్ట్రక్ అవుతుంది. రిటర్న్ వాల్యూ 0. సో రిటర్న్ 0 తీసుకోండి. రిటర్న్ 0. సైజ్ 9. కాలమ్ సైజ్ I, j, int n equal to 1. సో రోస్ అండ్ కాలమ్స్ ఎంటర్ చేయాలి కదా. రోస్ ఇంట్ కాలమ్స్. నెక్స్ట్ printf. సో యూజర్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. నెక్స్ట్ scanf %d, యాంపర్సెంట్ రోస్. సో ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఇచ్చారో అదే వేరియబుల్ కన్సిడర్ చేసుకోండి. రోస్ ని స్టోర్ చేసుకుంటుంది కదా, ఇక్కడ రోస్ తీసుకోండి. నెక్స్ట్ కాలమ్ printf ఎంటర్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. scanf %d, యాంపర్సెంట్ కాలమ్స్. నెక్స్ట్ రిమైనింగ్ లాజిక్ మనకు సేమ్ కదా. ఇక్కడ ఫర్
I equal to 1, I less than or equal to rows, I plus plus. Next, for j equal to 1, j less than or equal to columns j plus plus, printf percentile d comma n plus plus. నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది కదా ఇక్కడ, printf \n. సేవ్ చేసి రన్ చేయండి, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ రోస్ వచ్చేసి 5 అండ్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో కాలమ్స్ వచ్చేసి 6. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6. సో మనకి కాలమ్స్ 6 వచ్చాయి. బట్ ఇక్కడ మనకి మిడిల్ లో ఇంటీజర్ కి మనకి స్పేస్ లేదు కదా. సో స్పేస్ రావాలంటే ఇక్కడ 40, లేదు అంటే ఎంత స్పేస్ కావాలంటే అంత కన్స్యూమ్ చేసుకోండి. ఇక్కడ ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. రోస్ 6, కాలమ్స్ 7. ఓకే, సో ఇక్కడ మనకి కాలమ్స్ అన్ని 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అండ్ రోస్ చూడండి 1 2 3 4 5 6. సో మీకు సపరేట్ గా రోస్ సపరేట్, కాలమ్ సపరేట్ కావాలంటే ఈ వే తీసుకోండి. అండ్ మీకు స్క్వేర్ షేప్ లో ఫిక్స్డ్ రోస్ అండ్ ఫిక్స్డ్ కాలమ్స్ ఉన్నప్పుడు బిఫోర్ మనం చూసాం కదా, ఇలా కన్సిడర్ చేసుకొని స్కాన్ఎఫ్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి సెకండ్ ప్యాటర్న్. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము, థర్డ్ వన్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది మనకి డిఫరెంట్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ ఎలా చేయాలో రఫ్ గా చూద్దాము. సో ప్యాటర్న్ చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ ప్యాటర్న్ మనకి ఏ షేప్ ఉంది? రైట్ పిరమిడ్ షేప్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ లైన్ లో 1 ఉంది, బట్ సెకండ్ లైన్ లో 2 ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమవుతున్నాయి? లైన్ కి ఇంక్రిమెంట్ అవుతున్నాయి వాల్యూస్. సో ఇక్కడ ఎలా తీసుకుంటాము? మనము స్టార్ వాల్యూ అనేది తీసుకుంటాము. సో మనకి స్టార్ ప్రతి టైం ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్ వాల్యూ వచ్చేసి 1 అండ్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక, సో మనం నెక్స్ట్ లైన్ printf ఆఫ్ యాంపర్సండ్ స్లాష్ n. సో దీని తర్వాత మనకి ఏమవుతుందంటే స్టార్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇలా కాకుండా మీకు వేరే వే కూడా తీసుకోవచ్చు. సో మనకి j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i. సో ఈ కండిషన్ తీసుకున్నప్పుడు మనకి స్టార్ వాల్యూ అనేది అవసరం లేదు. సో జస్ట్ ఈ ఇంక్రిమెంటేషన్ అంటే ఫస్ట్ లైన్ లో 1 ఉంది, సెకండ్ లైన్ లో 2 ఉన్నాయి, థర్డ్ లైన్ లో 3 అండ్ నెక్స్ట్ లైన్ లో 4. దీనికోసం మనం స్టార్ అనేది తీసుకుంటున్నాము. బట్ ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ కోసం వచ్చేసి n వాల్యూతో ఇండికేట్ చేస్తున్నాం. n ఈక్వల్ టు 1 అనే వాల్యూతో తీసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ప్రతిసారి వాల్యూ ఏమవుతుంది? మనకి ఇంక్రిమెంట్ అవుతుంది, n ప్లస్ ప్లస్ అవుతుంది. సో printf తర్వాత మనము n ప్లస్ ప్లస్ అనేది తీసుకోవాలి. బట్ ఫస్ట్ లైన్ లో మనకు n ఉందా? n తో పాటు n ప్లస్ ప్లస్ అనేది తీసుకోవాలి. సో ఇది ఎలా చేస్తామో చూద్దాము. సో ఇది మనము ఒకటి వచ్చేసి స్టార్ తో తీసుకుంటున్నాము. స్టార్ కాకుండా సెకండ్ వే వచ్చేసి j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i తో కూడా తీసుకుంటున్నాము. సో 2 వేస్ లో చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ source file, include stdio.h main function int main return 0. ఇక్కడ i అండ్ j వాల్యూస్ డిక్లేర్ చేసుకోవాలి కదా, int i, j అండ్ మనకి 1 2 3s ఉన్నాయి కాబట్టి n వాల్యూ అనేది నేను సపరేట్ గా తీసుకుంటున్నాను. int n ఈక్వల్ టు 1 అండ్ నెక్స్ట్ మనకి ప్రతిసారి స్టార్ వాల్యూ అంటే లైక్ 1 లైన్ లో ఫస్ట్ లైన్ లో 1 ఉంది, సెకండ్ లైన్ లో 2 వాల్యూస్ అండ్ థర్డ్ లైన్ లో 3 వాల్యూస్. సో ఇలా ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఫార్మాట్ లో వచ్చేసి స్టార్ తో తీసుకుంటున్నాను. స్టార్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇక్కడ మనకి రోస్ ఉన్నాయి కదా. సో రోస్ కోసం వచ్చేసి డైరెక్ట్ నేను విత్ ఇన్ ద కండిషన్ తీసుకుంటున్నాను. లేదు అంటే ఇక్కడ రోస్ ఈక్వల్ టు 4 అని తీసుకోండి. మనకి 4 రోస్ ఉన్నాయా? ఇక్కడ 4 రోస్ ఉన్నాయి. సో మనకి స్క్వేర్ షేప్ ప్యాటర్న్ లో లేదు, కొన్ని స్పేసెస్ ఉన్నాయి. సో అందుకని మనము సైజ్ అనేది స్పెసిఫిక్ గా రెండింటికి తీసుకోకూడదు. సో స్టార్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. కొన్ని దగ్గర 2 ఉన్నాయి, కొన్ని దగ్గర 3 ఉన్నాయి కాబట్టి కాలమ్స్ కి మనం డిఫరెన్షియేట్ గా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అవుటర్లు ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్. ఇక్కడ మనకి i వాల్యూ రోస్ కదా, రోస్ i ప్లస్ ప్లస్. నెక్స్ట్ j వాల్యూ ఫర్ j ఈక్వల్ టు 1, స్టార్ తీసుకున్నాం కదా.
సో j less than or equal to star j plus plus. అండ్ ఇక్కడ మనకి ఏమవుతున్నాయి, ఫస్ట్ మనకి 1 వాల్యూ ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత n వాల్యూ అనేది చేంజ్ అవుతుంది నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక. సో ఇక్కడ వచ్చేసి పర్సంటైల్ d కామా n. సో n వాల్యూ ఫస్ట్ మనకు 1 వాల్యూ ప్రింట్ అవుతుందా, ఆ తర్వాత n వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ కిందికి వచ్చేసి మీరు n ప్లస్ ప్లస్ అని ప్రింట్ చేయండి. సో j కాలం అయిపోయాక మనకి ఇక్కడ నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది printf ఆఫ్ \n. అండ్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక ఏమవుతున్నాయి, వాల్యూస్ అనేవి చేంజ్ అవుతున్నాయా అంటే ఫస్ట్ లైన్ లో 1 ఉంటే సెకండ్ లైన్ లో 2 ఉన్నాయి, అంటే స్టార్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ఇక్కడ. సో సేవ్ చేసి రన్ చేయండి. n ప్యాటర్న్ థర్డ్ వన్ కదా, n ప్యాటర్న్ 3.c సేవ్ ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ టు వాల్యూ మీకు స్పేస్ రావాలి అంటే ఇక్కడ మీరు పర్సంటైల్ 2d కన్సిడర్ చేసుకోండి. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, కంపైల్ అండ్ రన్. సో స్పేస్ వచ్చిందా, అండ్ 9 కి 10 కి మనకు స్పేస్ రాలేదు, సో దానికి కూడా కావాలంటే 3 తీసుకోండి, పర్సంటైల్ d 3d ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ కూడా మనకి స్పేస్ అనేది వచ్చేసింది. సో ఇలా ఈ ఫార్మాట్ లో తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫార్మాట్. అండ్ సెకండ్ ఫార్మాట్ కూడా చూద్దాము. సో నేను నెక్స్ట్ ఫైల్ తీసుకుంటున్నాను, న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్ యాష్ ఇంక్లూడ్ stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్ రిటర్న్ 0 రిటర్న్ 0. ఇక్కడ మనకి i and j వాల్యూస్ డిక్లేర్ చేసుకుందాము. నెక్స్ట్ n వాల్యూస్ కోసం అయితే n వాల్యూ తీసుకోవాలి కదా. నెక్స్ట్ రోస్ వాల్యూ తీసుకోవాలంటే తీసుకోండి, లేదు అంటే డైరెక్ట్ గా మీరు కండిషన్ లో కూడా ఇవ్వచ్చు. ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో రోస్ ఎన్ని ఉన్నాయి మనకి 4 ఉన్నాయి, 4 రోస్ i ప్లస్ ప్లస్. నెక్స్ట్ కాలమ్స్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి i. సో స్పెసిఫిక్ గా నేను స్టార్ తో కన్సిడర్ చేయట్లేదు కదా, ఇలా కండిషన్ తీసుకున్నా కూడా మనకి అవుట్పుట్ వస్తుంది j ప్లస్ ప్లస్. ఇక్కడ printf ఆఫ్ పర్సంటైల్, సో మనకి కొంచెం స్పేస్ రావాలి అంటే 4d ఆర్ 3d కన్సిడర్ చేసుకోండి, కామా n. నెక్స్ట్ n ప్లస్ ప్లస్ అండ్ j లూప్ కంప్లీట్ అయ్యాక ఫర్ printf \n. ఓకే, సో మనం ఇక్కడ స్టార్ వాల్యూ తీసుకోలేదు కదా, నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక ఇంప్లిమెంటేషన్ అనేది అవసరం లేదు. సో సేవ్ చేయండి. సో ఇది వచ్చేసి n ప్యాటర్న్ 32.c సేవ్ రన్ చేయండి, ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. ఇక్కడ వచ్చేసి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ మనకి 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గినట్టేనా, ఇక్కడ మనకి స్టార్ వాల్యూ అనేది తీసుకోవట్లేదు. అది కాకుండా మనకి ఇక్కడ కండిషన్ తీసుకున్నాం. సో ఎందుకు i తీసుకున్నాము అంటే i వాల్యూ స్టార్ తో కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మనకి i వాల్యూ 1 ఉన్నప్పుడే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడ మనకు j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది వచ్చేస్తుంది, మనకి అక్కడ కండిషన్ 2 అవుతుంది, వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం i వాల్యూ 2 ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనకి i వాల్యూ 2 ఉంటుందా, సో ఇలా మనకి కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఈ వేలో కాకుండా ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ ఇలా వచ్చింది కదా, సో ఈ వేలో కాకుండా మనకి సైజ్ డిఫరెన్షియేట్ చేయమన్నప్పుడు మనము డిఫరెంట్ వే అనేది తీసుకోవాలి. అంటే రోస్ మనకి ఎక్కువ కావాలి అన్నప్పుడు స్పెసిఫిక్ గా scanf తో ఇన్పుట్ రీడ్ చేసుకోవచ్చు. సో 2 వేస్ కి scanf ని చూద్దాము, ప్రీవియస్ ది అండ్ దీనికి. సో ఇది వచ్చేసి ప్రీవియస్ గా స్టార్ తీసుకున్నాం కదా, దానికి చూద్దాం. ఇక్కడ కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి int i, j, నెక్స్ట్ n వేరియబుల్ n ఈక్వల్ టు 1 అండ్ స్టార్ వేరియబుల్ int స్టార్ ఈక్వల్ టు 1. ఇక్కడ వచ్చేసి మనము రోస్ ఎంటర్ చేయాలా, యూజర్ నుంచి ఇన్పుట్ ని రీడ్ చేసుకోవాలి. printf ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ మనం స్పెసిఫిక్ గా కాలమ్స్ కి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. scanf పర్సంటైల్ d కామా యాంపర్సెంట్ రోస్ ఇచ్చాము కదా, రోస్ కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఈక్వల్ టు, సో రోస్ ఇచ్చాము, ఇక్కడ రోస్ కన్సిడర్ చేయండి i ప్లస్ ప్లస్. సో నెక్స్ట్ j లో మనము స్టార్ ఇచ్చాము కదా, స్టార్ తీసుకోండి కండిషన్ లో. j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ j ప్లస్ ప్లస్. printf పర్సంటైల్, సో స్పేస్ బట్టి మీరు ఇక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. నేను 3d అని తీసుకుంటున్నాను, కామా n, నెక్స్ట్ n ప్లస్ ప్లస్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ లైన్ కదా, printf ఆఫ్ /n
అండ్ స్టార్ వాల్యూ తీసుకున్నాం కదా, స్టార్ ఇంక్రిమెంట్ చేయండి. సో సేవ్ చేసి రన్ చేయండి. ఓకే, ఇక్కడ మనము రోస్ తీసుకున్నాం, బట్ రోస్ ని డిక్లేర్ చేసుకోలేదు. ఇన్ రోస్ ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ మీరు రోస్ ఎంటర్ చేసుకోండి. 6 రోస్ ఎంటర్ చేస్తున్నాను. సో 6 రోస్ ఎంటర్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10. సో ప్రతిసారి మనకు వాల్యూ 1 అనేది ఎన్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది అండ్ స్టార్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ ఫార్మాట్ లో, ఫస్ట్ ఫార్మాట్ లో స్కాన్ఎఫ్ తో చేస్తే ఇలా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ ఫార్మాట్ లో కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ మనం ఎంత ఎంటర్ చేసాము, 6 ఎంటర్ చేసామా. సో ఇక్కడ కూడా అలానే సేమ్ చూద్దాము. సో ఇది కమెంట్ చేయండి. I, J int n ఈక్వల్ టు 1. సెకండ్ మనకు స్టార్ వాల్యూ లేదు కదా, ఇంటర్ రోస్. సో ఎన్ని రోస్ అని స్పెసిఫిక్ గా డిక్లేర్ చేసుకోవాలి కాబట్టి డిక్లరేషన్ తీసుకుంటున్నాను ఇక్కడ. printf ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్. నెక్స్ట్ రోస్ కి వాల్యూ స్టోర్ చేసుకోవాలి కదా, scanf %d, ampersand rows. నెక్స్ట్ లాజిక్ రిమైనింగ్ సేమ్ కదా, I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ I ప్లస్ ప్లస్. ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మనం స్టార్ వాల్యూ అనేది తీసుకోలేదు కదా, ప్రతిసారి ఫస్ట్ లైన్ లో 1 వాల్యూ ఉంది, సెకండ్ లైన్ లో 2 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనము I కన్స్ట్రక్ట్ చేసుకోండి. j ప్లస్ ప్లస్, j ప్లస్ ప్లస్. ఇక్కడ వచ్చేసి printf ఆఫ్ %3d, n ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఎందుకు n ప్లస్ ప్లస్ తీసుకుంటున్నాము, ఫస్ట్ n వాల్యూ అనేది ఇనిషియలైజేషన్ 1 ఉంది. సో ఫస్ట్ లైన్ లో 1 అనేది ప్రింట్ అవుతుంది, బట్ నెక్స్ట్ టైం వాల్యూ n అనేది చేంజ్ అవ్వాలి కదా. సో n ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ 2 అవుతుంది. సో నెక్స్ట్ లైన్ లో మనకి ఫస్ట్ ఏముంది, 2 ఉంది. సో నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక 2 ప్రింట్ అవ్వడానికి మనకు అక్కడ n ప్లస్ ప్లస్ అనే వాల్యూని తీసుకుంటున్నాము. నెక్స్ట్ j లూప్ తర్వాత printf ఆఫ్ \n. ఇక్కడ మనం స్టార్ తీసుకోలేదు కదా, ఇంక్రిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో సేవ్ చేసి రన్ చేయండి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ రోస్ వచ్చేసి 7 కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. చూడండి 7 రోస్, 1 2 3 4 5 6. ఇది వచ్చేసి 4th 5th 6th 7th. ఇలా మనకి ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ మనము తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ ప్యాటర్న్. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. ఫోర్త్ ప్యాటర్న్ 1 2 4 8 16 32 64 128 256 512. సో ఇది కూడా మనకు రైట్ పిరమిడ్ షేపే ఉందా అంటే మనము కండిషన్ స్టార్ వాల్యూతో కానీ తీసుకోవచ్చు, లేదు అంటే j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I తో తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ 1 వే చెప్తున్నాను, మీరు సెకండ్ ఫార్మాట్ కూడా ఎక్స్క్యూట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 1 2 3. ఇక్కడ ఏమవుతుంది మనకి n వాల్యూ అనేది ఓన్లీ 1 టైమే ఇంక్రిమెంట్ అవుతుంది, బట్ ఇక్కడ చూడండి n వాల్యూ అనేది ఫస్ట్ 1 ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ లైన్ కి వెళ్ళేటప్పుడు 2 ఉంది, ఆ తర్వాత 4 ఉంది. అంటే n వాల్యూ ఏమవుతుంది, 2 టైమ్స్ డబల్ అవుతుంది. సో n వాల్యూ అదే 2 టైమ్స్ ప్లస్ అవుతే ఏం చేస్తాం మనము, n ఈక్వల్ టు n ప్లస్ 2 తీసుకుంటాం, లేదు అంటే n ప్లస్ ఈక్వల్ టు 2 తీసుకుంటాం. సో ఇక్కడ మనకి n వాల్యూ అనేది 2 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. సో n ఈక్వల్ టు n ఇంటూ 2, లేదు అంటే n ఇంటూ 2 ఈక్వల్ టు అలా కన్సిడర్ చేసుకోవచ్చు. సో సేమ్ వే, సో టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, #include stdio.h int main return 0. ఇక్కడ I and j వాల్యూస్ తీసుకోవాలి కదా, I j డిక్లేర్ చేసుకుందాము. నెక్స్ట్ n వాల్యూ, n ఈక్వల్ టు 1. సో ఫస్ట్ మనకు 1 ఉందా, సో 1 తో ఇనిషియలైజేషన్ చేసుకోవాలి n వాల్యూ. సో నేను ఇక్కడ స్టార్ తో తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా కండిషన్ అనేది తీసుకుంటాను. నెక్స్ట్ ఫర్ అండ్ రోస్, మీకు రో స్పెసిఫిక్ గా కావాలి అంటే రో డిక్లేర్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ ఇంట్ రోస్ ఈక్వల్ టు 4 ఉన్నాయి కదా, 4 రోస్. అండ్ I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ I ప్లస్ ప్లస్. నెక్స్ట్ కాలమ్స్ ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో నేను ఇక్కడ స్టార్ వాల్యూ తీసుకోవట్లేదు కదా, డైరెక్ట్ కండిషన్ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I j ప్లస్ ప్లస్. సో printf ఆఫ్ పర్సంటైల్. సో 3D కన్స్ట్రక్ట్ చేయండి బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్, అంటే లైక్ అక్కడ స్పేసింగ్ బట్టి మీరు ఇక్కడ వాల్యూ అనేది కన్స్ట్రక్ట్ చేయండి, కామా n. సో ఫస్ట్ మనకి n వాల్యూ ప్రింట్ అవుతుందా, ఆ తర్వాత మనకి నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక n వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి n ఈక్వల్ టు n ఇంటూ 2. సో ఎందుకు n
ఈక్వల్ టు n ఇంటూ 2 కన్సిడర్ చేసాము. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ లైన్ లో 1 ఉంది, బట్ సెకండ్ లైన్ లో n వాల్యూ అనేది 2 అవుతుంది, తర్వాత 4 అవుతుంది, అంటే 2 ఇంటూ 2 4 అవుతుందా. అండ్ థర్డ్ లైన్ లో మనకి n వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, 8 ఉంటుంది. సో 8 2 జా 16 అండ్ నెక్స్ట్ 16 2 జా 32. ఇలా వాల్యూస్ అనేవి మనకు చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇంటూ 2 అనేది తీసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ లైన్ printf of dash. సేవ్ చేసి రన్ చేయండి. n pattern 4.c ఎక్స్టెన్షన్ సేవ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూడండి ఇక్కడ 1 2 4 8 16 32 64 128 256 అండ్ 5 12. బట్ ఇక్కడ మనకు లాస్ట్ వన్ స్పేసింగ్ లేదు కదా, చాలా కావాలంటే మీరు ఎక్స్ట్రా స్పేస్ అనేది తీసుకోండి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూడండి స్పేస్ వచ్చిందా. ఇలా మనము స్పేసింగ్ కోసం డిఫరెంట్ వాల్యూ అనేది తీసుకుంటే మీకు ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 రోస్ మాత్రమే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ యూజర్ ఎక్కువ ఎంటర్ చేసినప్పుడు కూడా మనకి డిఫరెంట్ గా రావాలి అంటే మీరు scanf తో తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను డైరెక్ట్ గా తీసుకుంటున్నాను. ఎంటర్ రోస్ అండ్ యూజర్ కి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్, నెక్స్ట్ scanf. సో రోస్ వాల్యూ స్టోర్ అవ్వాలి కదా, ఇక్కడ స్టోర్ అవుతుంది. పర్సెంటైల్ డి కామా యాంపర్సెంట్ రోస్. సో రిమైనింగ్ యాజ్ ఇస్ సేమ్ కదా. సో సేవ్ చేయండి, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ వచ్చేసి నేను 8 రోస్ ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి 1 2 3 4 5 6 7 8. బట్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే మైనస్ వాల్యూస్ వస్తున్నాయి. సో వన్స్ మీకు కంప్లీట్ అయ్యాక వాల్యూస్ కంప్లీట్ అయ్యాక మైనస్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. లేదు అంటే కొన్ని తక్కువ వాల్యూస్ ఎంటర్ చేసి చూద్దాము. కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ 3 రోస్ పెడతాను. 3 రోస్ వచ్చాయా. అండ్ 2 రోస్ అంటే ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఓన్లీ 2 రోస్. 2 రోస్ అంటే 1 2 4. నెక్స్ట్ 5 రోస్. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ మనకి 6 రోస్ పెడతాను. సో చూడండి 6 రోస్ కూడా మనకు వస్తున్నాయి, బట్ వాల్యూస్ కి వాల్యూకి స్పేస్ అనేది లేదు. సో అలా స్పేస్ కావాలంటే ఏం చేస్తాము ఇక్కడ, సో 6 7 అలా మీరు వాల్యూస్ అనేవి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏ ప్యాటర్న్, 4th ప్యాటర్న్. నెక్స్ట్ 5th ప్యాటర్న్. సో ఇక్కడ చూడండి ప్యాటర్న్ 1 1 2 1 1 2 3 2 1. సో ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము. 1 1 2 1 1 2 3 2 1. సో ఇక్కడ మనకి ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సో ఇలా ప్యాటర్న్ డివైడ్ చేసుకోండి. అండ్ మనకి స్క్వేర్ షేప్ ప్యాటర్న్ కాకుండా రిమైనింగ్ ఏ ప్యాటర్న్ వచ్చినా కూడా మనము కాలమ్స్ ని స్పెసిఫిక్ గా ఇంక్లూడ్ చేసుకోము, ఓన్లీ రోస్ ని తీసుకుంటాం. సో ఇక్కడ కూడా మనకు స్క్వేర్ ప్యాటర్న్ లేదు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి రోస్ మాత్రమే కన్సిడర్ చేసుకోండి. రోస్ వచ్చేసి మనకి ఐతో ఇండికేట్ చేస్తాము. అండ్ ఎన్ని రోస్ ఉన్నాయి మనకి, 3 రోస్ ఉన్నాయా. అండ్ నెక్స్ట్ ఫస్ట్ రోలో ఫస్ట్ మనకి 1 తో స్టార్ట్ అవుతుంది, అంటే స్టార్ వాల్యూ అని చెప్పి వచ్చేసి 1 ఉంది. అండ్ మనకి నెక్స్ట్ లైన్ కి వెళ్ళేసరికి స్టార్ వాల్యూ ఏమవుతుంది, 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో నెక్స్ట్ లైన్ కి వెళ్ళేటప్పటికి లైక్ స్టార్ వాల్యూ వచ్చేసి 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో స్టార్ ఈక్వల్ టు స్టార్ ప్లస్ 2. సో లేదు అంటే స్టార్ ప్లస్ ఈక్వల్ టు 2. సో ఇలా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ తో పాటు మనకి స్పేస్ వాల్యూ కూడా ఉంది. ఫస్ట్ లైన్ లో వచ్చేసి మనకి 2 స్పేసెస్ ఉన్నాయి అండ్ సెకండ్ లైన్ లో 1 స్పేస్ ఉంది, అంటే స్పేస్ వాల్యూ అనేది నెక్స్ట్ లైన్ కి వచ్చేసరికి డిక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్టార్ వాల్యూ 1, స్పేస్ వాల్యూ వచ్చేసరికి మనకి 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక స్టార్ 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది, స్పేస్ వాల్యూ ఏమవుతుంది 1 టైం డిక్రిమెంట్ అవుతుంది. సో స్పేస్ మైనస్ మైనస్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో మనము రోస్ 3 రోస్ ఉన్నాయి అనుకోండి, 3 రోస్ ఉన్నాయి, స్పేస్ ఎంత ఉంది 2 ఉంది. ఇఫ్ సపోజ్ మనకి 4 రోస్ ఉన్నాయి, సో స్పేస్ వచ్చేసి 3 ఉంటుంది. సో ఒకసారి అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 1 2 1, నెక్స్ట్ 1 2 3 2 1, నెక్స్ట్ 1 2 3 4 3 2 1. ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయా, 4 రోస్ ఉన్నాయి. సో 4 రోస్ ఉన్నప్పుడు ఎన్ని స్పేసెస్ ఉన్నాయో చూసుకోండి. సో -1 అవుతుంది మనకు అక్కడ స్పేస్ వాల్యూ. సో జస్ట్ రోస్ క్యాల్కులేట్ చేసుకోవడం కోసం నేను తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 1 2 3 4.
రోస్ వచ్చేసి మనకి 4 ఉన్నాయి అండ్ స్పేసెస్ చూడండి 1 2 3. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి రోస్ 5 అయితే స్పేస్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి. సో ఇలా మనకి కన్సిడర్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏమవుతుంది రోస్ వచ్చేసి మనకి 3 ఉన్నాయి అండ్ స్పేస్ వచ్చేసి 2 ఉంది ఈ ప్రోగ్రామ్ లో. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాము అండ్ మనకు కండిషన్స్ కూడా ఉన్నాయి. సో కండిషన్స్ స్టార్ వాల్యూ బై 2 చేసుకుంటే మనకు వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో అది కూడా చూద్దాము. సో టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, hash include stdio డాట్ హెచ్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్ రిటర్న్ 0. ఇక్కడ వచ్చేసి ఐ అండ్ జే వాల్యూస్ డిక్లేర్ చేసుకుందాం. నెక్స్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 3 ఉన్నాయి, 3 రోస్ అండ్ రోస్ 3 ఉన్నప్పుడు స్పేస్ వచ్చేసి మనకి 2 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? నో. ఇక్కడ మనకి ఐ వాల్యూ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ని రోస్. సో డైరెక్ట్ గా మీరు రోస్ వేరియబుల్ తీసుకోండి. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ మనకి జే వాల్యూ. సో మనకి స్పేస్ వాల్యూ ఫస్ట్ ఉంది కాబట్టి స్పేస్ వాల్యూది ఫస్ట్ మనము కన్సిడర్ చేయాలి. జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్పేస్ జే ప్లస్ ప్లస్. సో మనం స్పేస్ తీసుకున్నప్పుడు ప్రింట్ఎఫ్ లో స్పేస్ ఇవ్వాలా, ప్రింట్ఎఫ్ ఆఫ్ స్పేస్. నెక్స్ట్ స్టార్ వాల్యూ ఉంది ఫర్. సో స్టార్ వాల్యూ కాదు, ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్స్ మనకి వాల్యూస్ అనేవి ఉన్నాయి. జే ఈక్వల్ టు 1, సో జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనకి వాల్యూస్ వచ్చేసి ఫస్ట్ 1 ఉంది, తర్వాత 1 2 1 ఉంది. అంటే మిడిల్ వచ్చేసరికి మనకు వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో లేదు అంటే డిక్రిమెంట్ అవుతుంది. ఓన్లీ మిడిల్ వాల్యూ మాత్రమే మనకు ఇంక్రిమెంట్ అవుతుంది. సో దీనికి కండిషన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇఫ్ ఓన్లీ మనకు జే వాల్యూస్ అలా అవుతున్నాయి కదా. సో జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ బై 2. ఈ బై 2 అనేది ఏంటి, మిడిల్ టర్మ్. మిడిల్ చేస్తున్నప్పుడు ఇలా తీసుకుంటామా. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతున్నాయి, మిడిల్ టర్మ్ మాత్రం ఇంక్రిమెంట్ అవుతుంది, మిగతావి ఏమవుతున్నాయి డిక్రిమెంట్ అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఎన్ ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఎన్ వాల్యూ తీసుకోలేదు కదా. సో ఎన్ వాల్యూ ఓన్లీ జే వాల్యూస్ కి మాత్రం ఉంది కాబట్టి జే వాల్యూస్ దగ్గర మాత్రమే కన్సిడర్ చేసుకోండి. ఇంట్ n ఈక్వల్ టు 1. లేదు అంటే ఏమవుతున్నాయి వాల్యూస్ డిక్రీస్ అవుతున్నాయా, ఎల్స్ ఎన్ మైనస్ మైనస్. సో ఇక్కడ ఏమవుతున్నాయి అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్ గా. సో ఇఫ్ మనకు మిడిల్ టర్మ్ ఉన్నప్పుడు వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతున్నాయి. ఇక్కడ 2 అనేది ఇంక్రిమెంట్ అయింది అండ్ 3 కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. మిగతా వాల్యూస్ ఏమవుతున్నాయి డిక్రీజ్ అవుతున్నాయా. సో మిడిల్ టర్మ్ తో కంపేర్ చేస్తే. సో అందుకని ఇక్కడ ఇఫ్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ బై 2, ఇక్కడ మనకి ఎన్ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, లేదు అంటే డిక్రీజ్ అవుతున్నాయి అనే కండిషన్ ని తీసుకున్నాను. నెక్స్ట్ మనం నెక్స్ట్ లైన్ కి ఎప్పుడు వెళ్తాం, జే వాల్యూస్ తర్వాత మనము నెక్స్ట్ లైన్ కి అనేది వెళ్తాము. printf \n అండ్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక మనకి వాల్యూస్ ఏమవుతున్నాయి, స్టార్ వాల్యూ అనేది 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ స్పేస్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి స్టార్ ప్లస్ ఈక్వల్ టు 2, లేదు అంటే స్టార్ ఈక్వల్ టు స్టార్ ప్లస్ 2 అయినా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. స్పేస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సేవ్ చేసి రన్ చేయండి. ఎన్ ప్యాటర్న్ 5th ప్యాటర్న్ కదా, ఎన్ ప్యాటర్న్ 5.c ఎక్స్టెన్షన్. సేవ్ రన్ చేయండి, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ మనం స్టార్ వాల్యూ అనేది తీసుకోలేదు, స్టార్ 1 ఇనిషియలైజ్ చేసుకోండి. ఇంట్ స్టార్ ఈక్వల్ టు 1. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ మనము ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కదా, సో అందుకని మనకి ఏం ప్రింట్ అవ్వట్లేదు. విత్ ఇన్ ద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇది ప్రింట్ఎఫ్ పర్సెంటైల్. సో మీకు అక్కడ డి ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ ఇచ్చేసి ఎన్ ప్లస్ ప్లస్ ఇవ్వండి. సో విత్ ఇన్ ద ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. సో అందుకని మనకి ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు. ఎన్ ప్లస్ ప్లస్ సేమ్, ఎన్ మైనస్ మైనస్ కూడా సేమ్, ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి కామా ఎన్ మైనస్ మైనస్. రిమైనింగ్ డిక్రిమెంట్ అవుతున్నాయి కదా. ఎగ్జిక్యూట్, మళ్ళీ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి, కంపైల్ అండ్ రన్. చూడండి 1 1 2 1 1 2 3 2 1. ఇఫ్ ఇన్ కేస్ మిడిల్ లైక్ స్పేసెస్ కావాలి అంటే మీకు అక్కడ 2D ఆర్ 3D అలా కదా. సో ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ స్పేస్ తీసుకుంటే డిఫరెంట్ వస్తుంది, ఇక్కడ మాత్రం తీసుకోకండి. సో నేను చూపిస్తాను ఏమవుతుంది ఇక్కడ 2D. సో ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి స్పేస్ మళ్ళీ తీసుకుంటే మనకు డిఫరెన్షియేట్ వస్తుంది. సో ఇక్కడ మీరు ఏ స్పేస్ తీసుకోకండి. సో మనం స్పేస్ ఇచ్చిన దగ్గర ఓన్లీ స్పేస్ తీసుకోకండి. సో ఇది వచ్చేసి మనకేంటి, ఓన్లీ 3 రోస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇలా
ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇదే ప్యాటర్న్ లో మనకి నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఎక్కువ కావాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ మనకి రోస్ మాత్రం తీసుకుంటాం యూజర్ నుంచి. అది కూడా చూద్దాము. ఇక్కడ ఓన్లీ రోస్ అండ్ యూజర్ నుంచి రోస్ తీసుకోవాలి. ప్రింటర్ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్. ఓన్లీ ఇది ఒక చేంజ్ ఉంటుంది ఇక్కడ. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ రోస్ ఎంటర్ చేస్తున్నాం కదా, దాన్ని ఇన్పుట్ ని రీడ్ చేసుకోవాలి. స్కాన్ఫ్ రీడ్ చేసుకుంటుంది కదా, ఇన్పుట్ ఫంక్షన్ కదా. %d, యాంపర్సెంట్ రోస్. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి, ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ నేను రోస్ వచ్చేసి 7 రోస్ ఇస్తున్నాను. సో చూడండి, 1 1 2 1 1 2 3 2 1 1 2 3 4 3 2 1. సో యాస్టీస్ కి వస్తున్నాయా. నెక్స్ట్ ఇక్కడ మనకేమవుతున్నాయి, అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇప్పుడు ఇక్కడ రోస్ 3 ఉన్నప్పుడు స్పేస్ 2 ఉంది, అండ్ రోస్ 4 ఉన్నప్పుడు స్పేస్ 3 ఉంది. ఇక్కడ మనకు స్పేస్ వాల్యూస్ అనేవి తీసుకోలేదు కదా, సో అందుకని మనకి ఇక్కడ స్పేస్ డిఫరెన్షియేట్ అవుతుంది. చూడండి, సో ఓన్లీ నేను రోస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో చూడండి, స్పేసెస్ మనకి ప్యాటర్న్ ఎగ్జాక్ట్ గా రావట్లేదు. సో మనము స్పేస్ వాల్యూస్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ స్పేస్ వాల్యూస్ వచ్చేసి ఇవి కూడా యూజర్ నుంచే తీసుకోవాలి కదా. జస్ట్ ఇక్కడ డిక్లేర్ చేసుకోండి, space, and printf enter the number of spaces. Enter the number of spaces. Next, spaces ని వాల్యూ తీసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి scanf తీసుకోండి. %d, సో స్పేస్ ఇచ్చారు కదా, యాంపర్సెంట్ స్పేస్. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సో రోస్ ఎన్ని ఇస్తే దానికి -1 స్పేస్ వాల్యూ అనేది ఇవ్వాలి. సో ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్. సో నేను ఇక్కడ వచ్చేసి 9 రోస్ ఇస్తున్నాను. సో స్పేసెస్ ఎన్ని ఇవ్వాలి, -1 కదా, 9 - 1 8 స్పేసెస్ ఇవ్వాలి మనం ఇక్కడ 8. చూడండి, కరెక్ట్ ప్యాటర్న్ వచ్చిందా మనకి. సో ఇలా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రోసెస్ అండ్ స్పేసెస్ తీసుకోవాలి. అండ్ స్పేసెస్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, రోస్ -1 కన్స్ట్రక్ట్ చేసి స్పేస్ వాల్యూ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 5th ప్యాటర్న్. సో ఇలా మనము అన్ని ప్యాటర్న్స్ కూడా లాజిక్ వైజ్ గా చూసుకొని దాని తర్వాత మనము యూజర్ ఎలా ఎంటర్ చేస్తారు అవి కూడా స్పెసిఫిక్ గా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి 5th ప్యాటర్న్. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ సి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.